మీరు అది ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వం దృష్టికి వేరే మార్గంలో తీసుకెళ్ళండి. చెప్తారా? అధ్యక్ష, ఇంత సీరియస్ ఇష్యూ అయ్యి ఉంటే బీఎస్సీలో పెట్టాల్సిందే, పెట్టలేదు. ఇప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం దిగిన టైంకి ఎంత ఫీ రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష? 4,000 కోట్లు పెండింగ్ ఉంది. కోవిడ్ అప్పటి నుంచి మీరు పెండింగ్ పెట్టిపోయి మీరు తల్లి ఇది బాగాలేదమ్మా, బాగాలేదు, ఇది బాగాలేదు అధ్యక్ష. కోవిడ్ అప్పుడు 644 కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష. ఆర్టీఎఫ్ కింద 3,000 కోట్లు పెండింగ్, ఎంటీఎఫ్ కింద 8,900 కోట్లు పెండింగ్. చెప్పిన ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, నన్ను మాట్లాడింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 24-25 చూస్తే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,200 కోట్లు రిలీజ్ చేశాం. పెండింగ్ ఉన్న 1,400 కోట్లు వచ్చే 3 నెలలు మేము రిలీజ్ చేస్తాం. మీరు 4,000 కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా? 4,000 crores 4,000 కోట్లు మీరు బకాయిలు పెట్టిపోయి మీరు మాట్లాడతారు. 4,000 కోట్లు. కోవిడ్ 644 కోట్లు. కోవిడ్ ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి? వాయిదా ప్రశ్న ఏది కూడా రికార్డు కాదు. ఏంటో చెప్పండి మాకు. కూర్చోండి, దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు వచ్చి అన్ని లెక్కలు చెప్తారు కదా, చర్చ పెట్టండి. చర్చ చెప్తారు. మంత్రి గారు అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. లోకేష్ గారు కూర్చోండి. మీరు బీఎస్సీకి ఇంపార్టెన్స్ బీఎస్సీలో మీరు రేజ్ చేశారా? నేను బొత్స గారిని సూటిగా ప్రశ్నించాలి. బీఎస్సీలో మీరు రేజ్ చేశారా ఇష్యూ? బీఎస్సీలో మీరు ఇది ఇచ్చారా? మీరు బీఎస్సీలో కనీసం అడిగారా? మీరు అడిగారా సార్?